ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో గుండా రాజ్యం నడుస్తుంది. టీఆర్ఎస్ అగ్నిష్గా మాట్లాడితే జైలుకి పంపిస్తున్నారు. గవర్నమెంట్ అగ్నిష్గా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. టీఆర్ఎస్కి ముఖ్యమంత్రికి ఆయన కొడుకు అగ్నిష్గా మాట్లాడితే, నిజం మాట్లాడితే ఏ విధంగా కేసీఆర్ కానీ పోలీసోల్కి ఒక వాచ్మెన్ లాగా వాడుకొని ఇన్లీగల్గా కేసులు పెట్టి గ్యాస్ కట్టర్తోని కిటికీలు గడ్డపాడుతోని తలుపులు పలగొట్టి మా అధ్యక్ష వారికి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు యావత్ తెలంగాణ ప్రజలు చూసినారు. ఇదే తెలంగాణ ప్రజలు వచ్చే సమయంలో చూస్తారు. తెలంగాణ హిస్టరీలో, ఆంధ్ర హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిండు అట్లాంటి ఇప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది. ఈయన చేస్తున్న అవినీతి కానీ, ఈయన చేస్తున్న స్కామ్లు కానీ, బండి సంజయ్ గారు ప్రతిసారి అది కోర్టు చేసుకుంటా మాట్లాడిన తర్వాత వాళ్ళొక కుట్ర పండి మా బండి సంజయ్ గారికి జైలుకి పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీదే, మీరు జైలుకి వెళ్తారు. ఇవాళ మీరు అనుకుంటున్నారు పోలీస్ బలంకి మేము ఏ విధంగా వాడుకోవచ్చు, మేము ఏ విధంగా తెలంగాణలో మా ఆపోజిషన్ పైన ఏదైనా చెయ్యొచ్చు మీరు అనుకుంటున్నారు. కానీ మీ పైన కూడా కేంద్రం ఉంది. ఆ మాట వీళ్ళు మర్చిపోయినారు. ఇవాళ అధ్యక్ష వారు అంటే నేషనల్ అధ్యక్ష వారు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా దృష్టికి ఏ విధంగా బీజేపీ అధ్యక్ష వారి పైన దౌర్జన్యం జరిగింది, కేసులు పెట్టినారు, వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి చెప్పేది ఒకటే, ఇవాళ మనం ఒక ఎక్కువ శక్తిలో మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొవాలి. నైట్ కూడా ఒక క్యాండిల్ మార్చ్ పెట్టినారు. దానికి పర్మిషన్ ఇవ్వం, కోవిడ్ రూల్స్ ప్రకారం మేము పర్మిషన్ ఇవ్వమని కొంతమంది పోలీస్ అధికారులు చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. కానీ అదే పోలీస్ అధికారులకి అడుగుతున్నాం, మా బండి సంజయ్ గారు కూడా కోవిడ్ నామ్స్ని దృష్టి పెట్టుకొని కరీంనగర్లో ఆయన కార్యాలయంలో ఒక ప్రోగ్రాం పెట్టినారు. దేని గురించి? ఉపాధ్యాయులకి ఇబ్బందులు పడుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు పనుకుంటలేరు, అందుకోసం ఒక జాగరణ కార్యక్రమం, బయట కార్యక్రమం ఉంటే పోలీసు వాళ్ళు వద్దంటే ఆయన ఆఫీస్లో పెట్టుకుండు. అక్కడ కూడా మీరు దౌర్జన్యం చేసి అరెస్ట్ చేసినారు. ఇవాళ మేము అడుగుతున్నాం, పోలీసుకి అడుగుతున్నాం, గవర్నమెంట్ అగ్నిష్ మాట్లాడితే కేసులు పెడతారా, జైలుకి పంపిస్తారా? కానీ ఒక మాట మర్చిపోయినారు పోలీస్ అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ. గురించి కానీ, సమాజం గురించి కానీ ఎన్నోసారైనా జైలుకి వెళ్ళిండు. ఇది కొత్తది కాదు. ఆయన ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు ఆయనకి ప్లస్ అయింది. ఇప్పుడు కూడా ఆయనకే ప్లస్ అయింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేయలేదు. ప్రజల గురించి అయినా కొట్లాడిండు, ఉపాధ్యాయుల గురించి అయినా కొట్లాడుతుండు. దాని గురించి ఇన్లీగల్ కేసు పెట్టి మీరు జైలుకి పంపిస్తున్నారు. బండి సంజయ్ షరతుగా ఆయనకి బయటికి తీసుకొని రావాలి, ఆయనకి రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.